హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే నిన్న ఈవినింగ్ తీసిన వీడియో అండి. పైకి వెళ్ళాము. అక్కడ హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది చూడండి. లైట్స్ చుట్టూరు లైట్స్ ఉన్నాయి. టెంపుల్ ఉంది. అది ఆల్రెడీ నేను మీకు వెంకటేశ్వర స్వామి గుడి ఓపెనింగ్ అవుతుందని చెప్పి పెట్టాను వీడియో. అందులో ఆ టెంపుల్ అండి ఇది. సో పైకైతే వచ్చాము. ఇలా మొక్కలైతే వేయడానికి చామంతి, కనకాంబరం, మిర్చి అలాగే వంకాయ మొక్కలు తీసుకొచ్చామండి. ఇది మందార చెట్టు అయితే మొగ్గలతో ఫుల్గా బాగుందండి. కొంచెం వర్షం పడేసరికి బాగా అయింది. మొత్తం అంతా మొగ్గలతో ఉంది. ఒక పువ్వు రేపటికి వస్తుందండి ఇది. అలాగే ఈ టమాటాలు కూడా చాలా వచ్చాయండి. చాలా ఉన్నాయి టమాటాలు. దేవుని చూస్తున్నారు కదా. వచ్చేస్తే ఒక 1 వీక్లో వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. సో ఇగదోగండి గులాబీ ఒక పువ్వు ఉంది. అన్నీ కట్ చేసేసామండి. ఇదంతా కూడా స్టెమ్స్ అన్నీ కూడా కట్ చేసేస్తే మళ్ళీ చూడండి చిగుర్లు కొత్తగా వచ్చేసి మళ్ళీ కొత్త స్టెమ్స్ వచ్చాయి. అన్నీ కట్ చేసేసాము. ఒక పువ్వు అయితే ఉంది. అలాగే ఇదిగోండి పచ్చిమిర్చి మొక్కలు, టమాటా మొక్కలు, ఇంకా బంతి ఇవన్నీ కూడా చిన్న చిన్నగా వచ్చేసాయి ఇందులోనే. బంతి మొక్క చూడండి, దానికి అప్పుడు మొగ్గలు వచ్చేసాయి చిన్నగా. ఇదిగోండి పచ్చిమిర్చి అలాగే టమాటా మొక్కలు అన్నీ కూడా చాలా వచ్చేసాయి. ఇదిగోండి గోంగూర కూడా ఉంది. గోంగూర చాలానే. ఇది చూపించాను కదండి ఆల్రెడీ. పుదీనా ఈ పక్కన కూడా టమాటాలు బాగానే వచ్చాయి. దీనికి కూడా ఇది కొంచెం లేట్ రావడం వల్ల ఇంకా ఫ్లవరింగ్ అది ఇంకా వస్తుంది. ఇది ఒక 15 డేస్ పట్టొచ్చు ఇవన్నీ రావడానికి. ఇంకా పైకైతే వెళ్ళామండి. పైన వేయడానికి మొక్కలు ఇలానే పైన కూడా కట్టాము, మొత్తం టెర్రస్ పైన. సో మొక్కలు వేసుకోవడానికి ఇప్పుడు అక్కడ వేయడానికి వెళ్ళాము. ఆ పైనుంచి తీసిన వీడియో ఇప్పుడు ఇది. పైనుంచి తీస్తే ఇలా కనిపిస్తుంది. ఇదిగోండి పైన అంతా కూడా గడ్డి బాగా వచ్చేసి ఇదంతా కూడా ఇప్పుడు క్లీనింగ్ చేసేసి సో ఇందులో మొక్కలు వేయాలండి. ఇదిగోండి గడ్డి అంతా ఆల్మోస్ట్ పీకేసాము. ఇంకా లైట్గా ఉంది. ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నారు. సో అంతా కూడా ఆల్రెడీ ఇదంతా మేము వేస్టేజ్ అంతా ఇంట్లో వాడిన వేస్టేజ్ అంతా కూడా అండి పైన వేస్తాము. వెజిటేబుల్స్ కట్ చేసింది కానీ ఫ్రూట్స్వి కానీ ఏవైనా మొత్తం అంతా కూడా పైన వేస్తామండి. దానివల్ల చాలా మట్టి అంతా కూడా చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు మనం వేస్తే చాలా బలంగా వస్తాయి పైన అంతా కూడా. ఇప్పుడు అంతా వాటర్ వేసేసాం కంప్లీట్గా నింపేసి. ఇంకా ఇప్పుడు మొక్కలు అయితే వేసేసామండి అన్నీ. వంకాయ మొక్కలు, పచ్చిమిర్చి, చామంతి అయితే కుండీలో వేస్తాము. వంకాయ, పచ్చిమిర్చి అలాగే కనకాంబరాలు వేసాము. ఇదిగోండి చామంతి అయితే ఇలా ఇందులో వేస్తున్నాము. సో మొత్తం ఇవి 20 రూపీస్కి కట్ట ఇచ్చారండి. మొత్తం 6 వచ్చాయి అంతే. ఇందులో ఒక 4 పెడుతున్నాను. ఈ 2 ఒక సపరేట్ దాంట్లో పెట్టమంటున్నాను. సో ఈ 2 సపరేట్గా పెడుతున్నాను. ఇది వచ్చి శంఖం పూలు, తెల్ల శంఖం పూలు మొక్క ఉంటుంది కదండి, ఇదే అండి. తెల్ల శంఖం వస్తాయి, రోజు వస్తాయి, డైలీ వస్తాయి దీనికి. ఇదిగోండి ఇక్కడ కనకాంబరాలు అయితే ఇక్కడ వేసానండి లాస్ట్కి. ఇంకా మధ్యలో అంతా కూడా మిర్చి అలాగే వంకాయ వేసాము. ఇంకా మొక్కలన్నీ అయితే వేసేసామండి. సో క్లైమేట్ అంతా చూడండి ఒకసారి ఎలా ఉందో. వర్షం పడేలా ఉంది. సిక్స్ అవుతుంది టైము. ఈ టైంలో ఇది సాయంత్రం బాబావారి హారతి అండి. షేజ్ హారతి 8 o'clockకి ఇస్తారు. ఇంకా హారతి తర్వాత ఇంకా క్లోజ్ చేసేస్తారు టెంపుల్.
సో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి షేజహారతి అనేది ఇస్తారు. హారతి కంప్లీట్ అయిపోయిందండి, ఇచ్చేసారు. ఇంకా టెంపుల్ క్లోజ్ చేస్తారు. ఇంకా ఈరోజు మార్నింగ్ అండి, ఇది మార్నింగ్ పూజ. ఇంకా డైలీ రొటీన్ ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. చూసారు కదండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.